श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल केंद्र के स्थानिक कुमराम भीम परिसर में जयपाल सिंह मुंडा और सावित्रीबाई फुले की जयंती समारोह भव्य रूप से आयोजित की गई। सबसे पहले तुलुम देब्बा के प्रदेश संयोजक गोडाम गणेश जयपाल सिंह मुंडा और सावित्रीबाई फुले के चित्र पर माल्य अर्पण कर उन्हें श्रद्धांजलि दी। और इस मौके पर गोडाम गणेश ने कहा है कि जयपाल सिंह मुंडा एक आदिवासी सेनानी और नायक थे, जिन्होंने भारत के संविधान में आदिवासी कानूनों के लिए लड़ाई लड़ी। और उसी तरह सावित्रीबाई फुले एक महान समाज सुधारक थी, जिन्होंने जीवन के सभी क्षेत्रों की महिलाओं की शिक्षा के लिए काम किया। उन्होंने कहा है कि उनके बताए रास्ते से आदिवासियों को मिलने वाले आर्थिक लाभ के लिए संघर्ष करते रहेंगे। इस कार्यक्रम में आदिवासी कल्याण परिषद के मंडल अध्यक्ष श्रीराम नंद कुमार, कोलाम संगम नेता मडावी सकरन, तुलुम देब्बा जिला महासचिव वेट्टी मनोज, जिला उपाध्यक्ष पदरे रामू, आदिवासी छात्र संघ जिला उपाध्यक्ष सलाम वरुण, पूर्व सरपंच, आदिवासी नेता और अन्य लोगों ने भाग लिया। बेला मंडल केंद्रम आदिवासी भवन लो आदिवासी हక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు సంక్షేమ పరిషత్ పటేళ్లు అదే విధంగా మాజీ సర్పంచులు ఎంపీటీసీల ఆధ్వర్యంలో జైపాల్ సింగ్ ముండా అదే విధంగా సావిత్రిబాయి పూలే యొక్క 194 122వ జయంతులను ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। జైపాల్ సింగ్ ముండా ఒక ఆదివాసీ పోరాట యోధుడు। ఆయన 5th షెడ్యూల్ రూపకర్త। భారత రాజ్యాంగంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఆదివాసీ హక్కులు, చట్టాల, జీవోల కోసం, వాటి అమలు కోసం కూడా నిరంతరం ఆదివాసీల పక్షాన ఉండి పోరాడినటువంటి గొప్ప మహనీయుడు। కాబట్టి ఆయన యొక్క జయంతి ఈరోజు 122 జయంతిని ఇక్కడ జరుపుకోవడం। అదేవిధంగా సావిత్రిబాయి పూలే, ఆమె వల్ల అన్ని వర్గాల మహిళలకు, ప్రజలకు ఆదర్శప్రాయమైనటువంటి ఒక సంఘ సంస్కర్త। ఆ రోజు ఎవరు చదువుకోలేనటువంటి సందర్భంలో ఆమె ఇంటికాడ ఉండి చదువుకొని బాలబాలికల కోసము స్కూల్ ఏర్పాటు చేసి ఆ జ్యోతిరావు పూలే తోటి కలిసి పనిచేసి ఇవాళ దేశంలో ఒక ఆదర్శప్రాయమైన మహిళగా గుర్తింపు తెచ్చినటువంటి మహిళ। కాబట్టి ఆ యొక్క జైపాల్ సింగ్ ముండా అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క జయంతులను ఇక్కడ మేము ఆదివాసీలందరం కూడా ఘనంగా జరుపుకోవడం, అదేవిధంగా వాళ్ళు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఆదివాసీ హక్కులు, చట్టాల, జీవోల కోసం ఇవాళ మేము నిరంతరం కూడా పోరాడతాం। ఎందుకంటే ఇవాళ భారతదేశంలో కానీ రాష్ట్రంలో ఏవైతే ఇవాళ ఆదివాసీల కోసం రూపొందించినటువంటి 5th షెడ్యూల్స్ ఉన్నాయో, అదేవిధంగా చట్టాలు ఉన్నాయో, అవన్నీ కూడా వయలేషన్ అవుతున్నాయి। కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది। ఇవాళ టైగర్ జోన్లు, ఓపెన్ క్యాస్ట్, హరితారం పేరుతోటి వందలాది ఆదివాసీ గ్రామాలను, ఆదివాసీలను అడవి ప్రాంతం నుండి బయటకు తరలేయడం,